బాబు ఆ కాళ్ళు తాంబూల పళ్ళెంలో పెట్టండి, వాళ్ళు కాళ్ళు కడుగుతారు. నా కాళ్ళు ఉరికి చేస్తున్నాయి. నాకు చన్నీళ్ళు పడవ పంతులు గారు. తప్పదు నాయన, మీరు కానివ్వండి బాబు. అమ్మా మీరు వెళ్ళి పెళ్లి కుమార్తెను తీసుకురండి. దాత పురుష్టాజముదాజ హర్షగ్రహ ప్రవిద్వాన్ ప్రదిశ శతస్రహతమేవం విద్వాన్ మృతే భవతి నాన్యః పంథాయ న విద్యతే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం దేవం నారాయణమక్షం పరం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్య దిశోపజీవతి పత్యం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాధ్యేయం విశ్వాత్మానాం పరాయణం. ఓం నారాయణ పర జ్యోతిరాత్మా నారాయణ పర నారాయణ పరం. చంద్రలేఖ, ముహూర్తానికి టైం అయిందంట, పంతులు గారు తీసుకురమ్మంటున్నారు. రా. ఏమైందయ్యా, ఎందుకలా వణుకుతున్నావు? చన్నీళ్ళు పడవని చెప్పాను కదా సార్, జ్వరం వచ్చినట్టుంది సార్. ఫిట్స్ ఏమైనా వస్తున్నాయేమో. ఫిట్స్ ఫిట్స్ పంతులు గారు, ఆ అగరొత్తులు వెలిగించి లేవండి. చాలా ఇంకా పెద్ద వాత పెట్టాలా? చాలు చాలు చాలు, ఫిట్స్ తగ్గిపోయింది సార్, ఫిట్స్ లేదు. చూడవయ్యా, చంద్రలేఖ ఎలా ఉందో దేవకన్య ఎలా ఉంది. అది ఎలా ఉంటే నాకే, నా ప్రాణం దేవలోకానికి ప్రయాణం అయ్యేటట్టుంది. చంద్రలేఖ, ఆకాష్ని చూసి సిగ్గుపడుతున్నావా? నువ్వు మెచ్చుకున్నతనేగా, ఇంకా సిగ్గెందుకు? రా. ఒకటి అనుకుంటే ఇంకోటి అయ్యేలా ఉంది. ఇప్పుడు ఎలా? చూడండి ఆదిత్య గారు, ఆకాష్తో తన పెళ్లి జరుగుతున్నందుకు రేఖ ఎంత సంతోషపడుతుందో. నన్న అక్క 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 నన్ను గుర్తుపట్టలేదా? నేనక్క, నీ చెల్లె చంద్రలేఖని. అక్క, బావ నువ్వు చచ్చిపోయావని చెప్పాడు, అంత అబద్ధమేనా? అక్క, నువ్వు బతికే ఉన్నావా? అసలు ఏం జరిగిందే? సారీ అండి, మీరెవరో నాకు తెలీదు. అసలు మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడం లేదు. అసలు నాకు పెళ్ళే కాలేదు. మీ అక్క బావ కథ నాకు చెప్తున్నారేంటి? మీ పేరు? పీసుపాటి మంజుల. మీదేవూరు? వైజాగ్. MBA చేశాను. జాబ్ ట్రయల్స్కే హైదరాబాద్ వచ్చాను. అలాగా. మీరు డిట్టో మా అక్క మంజుల లాగానే ఉన్నారు. అస్సలు తేడా లేదు. మీ కన్ను ముక్కు తీరే కాదు, పేరు కూడా కలిసింది.
అలాగా. మీరు జాబ్ ట్రయల్స్ లో ఉన్నానంటున్నారు కదా, మా బావ పెద్ద ఇండస్ట్రియలిస్ట్, పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా. మీకు మంచి జాబ్ ఏర్పాటు చేస్తాను. నెలకు 1,00,000 సాలరీ ఏర్పాటు చేస్తాను. చేస్తారా? ఏంటండి, జాబ్ ట్రయల్స్లో ఉన్నదానికి జాబ్ ఇచ్చి 1,00,000 శాలరీ ఇస్తానంటే ఎందుకు చేయను? మీరు స్కూల్లో కాలేజీల్లో నాటకాలు ఏమైనా వేశారా? ఇది ఎందుకు? నటనలో ఏమైనా అనుభవం ఉందా అని. నటన అనుభవం దేనికి? ఈ జాబ్కి అది అవసరం. ఉంది. చాలా డ్రామాలు కూడా వేశాను. అయితే ఈజీగా ఈ జాబ్ చేయగలరు. టోటల్గా యాక్టింగ్ మీదే ఈ జాబ్ డిపెండ్ అయ్యింది. ఓ అలాగా. ఎస్, పేరు కూడా మంజుల కాబట్టి తడబడే పనే ఉండదు. మీకు మీ జాబ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా మేనబావ ఆదిత్యవర్మకి మా అక్క మంజులనిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఒక పాప కూడా పుట్టింది. అనుకోకుండా మా అక్క చచ్చిపోయింది. ఆ తర్వాత మా అమ్మకి కేర్ టేకర్గా ధరణి అనే అమ్మాయిని మా నాన్న పనిలో పెట్టారు. మా బావేమో ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సో నువ్విప్పుడు మా అక్కలాగా ఎంట్రీ ఇచ్చి ఆ ధరణిని మా బావ జీవితంలోంచి పంపించేసేయాలి. తరిమేస్తే మీకేంటి లాభం? ఆ మాత్రం తెలీదా? మా బావ అంటే నాకు చాలా ఇష్టం. తన భార్య స్థానం నాది కావాలి. కోట్లకి అధికారివి నువ్వు కావాలి, అంతేగా? ఎస్. అది కాదు, నేను పెళ్లి కాని అమ్మాయిని ఒక వ్యక్తికి భార్యగా ఎలా రావడం? ఏం పర్వాలేదు, నటించడమే కదా. నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను కదా. జస్ట్ వాళ్ళని విడగొట్టేదాకా ఉంటే చాలు. సాలరీ ఎక్కువ కావాలన్నా ఇస్తాను. నా ప్లాన్ సక్సెస్ అయితే లైఫ్లో నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమే రాకుండా చూస్తాను. నీకు ఫైనల్గా పెద్ద అమౌంట్ గిఫ్ట్గా ఇస్తాను. ప్లీజ్ కాదనకండి. ఈ దెబ్బతో నేను సెటిల్ అయిపోవచ్చు. కామధేనువు, కల్పవృక్షం, అక్షయ్ పాత్ర ఒకేసారి దొరికినట్టయింది. ఫీల్ ఇట్ యాస్ డ్రామా, అంతేనండి. మీకు నేను మా అక్క అలవాట్లు, ప్రవర్తన అన్ని వివరంగా వీడియోస్ చూపిస్తూ నేను ట్రైన్ చేస్తాను కదా. యాక్టింగ్ తెలుసు కాబట్టి జాబ్ చాలా ఈజీ అయిపోతుంది. కాదనకండి ప్లీజ్, ప్లీజ్ అండి. మీకు మీ బావ మీదున్న ప్రేమ నాకు బాగా నచ్చింది. మీ ప్రేమ కోసం, అది సక్సెస్ అవ్వటం కోసం ఒప్పుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అక్క. సరే రాక్క వెళ్దాం. దా